హలో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఆ దేవుడి దయ వల్ల. ఈరోజు మరో ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కనుక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి, న్యూ కన్స్ట్రక్షన్. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. రోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాను. యూట్యూబ్లో ఉన్న అదర్ మీడియేటర్స్ అందరూ మీ దగ్గర రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ విజిటింగ్ ఫీజు కానీ తీసుకొని చూస్తున్నారండి. నేను అలాంటి కానీ ఏం తీసుకోకుండా మీకు ఎన్ని విజిట్ అయినా చూపిస్తున్నాను, ఎంతమంది వచ్చినా కూడా చేస్తున్నానండి. దానికి బదులుగా కూడా నాకు కావాల్సింది ఏంటంటే కనుక వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతకంటే నేనేం అడగట్లేదు. మీరు చేసే లైక్ నా వీడియోకి మంచి బూస్టప్ వచ్చి యూట్యూబ్ కొత్తగా మీలాగా చూసే వాళ్ళకి రిఫర్ చేస్తుంది అనమాట. అందుకనే నేను అంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసి న్యూ కన్స్ట్రక్షన్ అండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. ఫ్లోర్కి 2 ఉంటాయి అన్నమాట. 4 ఫ్లోర్లు. మొత్తం ఫ్లాట్లు వచ్చేసి 8 ఫ్లాట్లు అండి. 4 ఫ్లాట్లు ఏమో తూర్పులో ఉంటాయి, 4 ఫ్లాట్లు ఉత్తరంలో ఉంటాయి. నేను ఈ ప్రాపర్టీ గురించి అంతగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రాపర్టీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కనుక మీకు ఎక్కడా దొరకని అన్డివైడెడ్ షేర్. అంటే అపార్ట్మెంటులో ఫ్లాట్ తీసుకున్నప్పుడు కింద మనకు వచ్చే గజాల రిజిస్ట్రేషన్ అండి. దీంట్లో ఒక్కొక్క ఫ్లాట్కి వచ్చే గజాల రిజిస్ట్రేషన్ వచ్చేసి 51 గజాలండి. చాలా ఎక్కువ అనమాట. మీకు ఎక్కడా ఉండదు 51 గజాల రిజిస్ట్రేషన్ అనేది, మీకు ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. ల్యాండ్ కాస్ట్ కూడా ప్రజెంట్ ఇక్కడ 50,000 ఉందండి. అంటే 25 లక్షలు వచ్చేసి ల్యాండ్ కాస్ట్ మాత్రమే ఉంది. మిగతా కాస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉండిద్దండి. ఇలాంటి ప్రాపర్టీ మీకు ఇండివిజువల్ హౌస్లో ఉన్నంత ఫీల్ ఉండిద్దండి. ఓన్లీ ఫ్లోర్కి 2 కాబట్టి ఒకరికొకరికి సంబంధం లేకుండా ఎదురెదురు గుమ్మాలు కూడా లేకుండా సపరేట్గా ఉన్నాయి. ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి ఈస్ట్ సైడ్లో తీసుకుంటే కనుక మంచి డిమాండింగ్గా ఉండిద్దండి. ఎందుకంటే కనుక వాళ్ళకి సపరేట్గా కారిడార్ లాగా వచ్చి గేటు పెట్టుకొని క్లోజ్ చేసుకోవడానికి ఉండిద్ది అనమాట. అది తూర్పు యొక్క స్పెషాలిటీ అనమాట. ఉత్తరం వచ్చేసి రోడ్డు ఫేసింగ్లో ఉంటాయి. ఉత్తరం మంచి డిమాండింగ్లోనే ఉండిద్ది, తూర్పు వచ్చి మంచి డిమాండింగ్లోనే ఉండిద్ది. ఎందుకంటే తూర్పుకి సపరేట్గా కారిడార్లు వచ్చి గేటు పెట్టుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఉత్తరాలకేమో రోడ్డు ఫేసింగ్లో వస్తాయన్నమాట. 2 ఫ్లాట్లు మంచిగానండి. ఇక్కడ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసి 5,700 చెప్తున్నారు. బార్గెనింగ్ కూడా ఉండిద్దండి. కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా నెంబర్ 1గా ఉండిద్ది. ఇది కొట్టిపాడు ఏరియాలో మెయిన్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా అయితే ఇది కొరటిపాడు కనో ముత్యారెడ్డి నగర్కి మిడిల్లో ఉండిద్ది ఫ్రెండ్స్. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా 50,000 ఉంది. 50 గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తారు మీకు. 1250 ఎస్ఎఫ్టీ ఏరియా వచ్చిద్ది. చూస్తున్నారు కదా ఏరియా కూడా ఎలా ఉందో. లోపల కిచెను, ఫస్ట్ హాలు, డైనింగు, కిచెను, డబుల్ బెడ్రూమ్ ఉండిద్దండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుండిద్ది. ప్రీవియస్గా కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయండి. అవి కూడా చూపిస్తాను. క్వాలిటీ పరంగా క్వాలిటీ చాలా నెంబర్ 1గా యూజ్ చేస్తారనమాట. దీంట్లో 8 ఫ్లాట్లు కాబట్టి చాలా తొందరగానే అయిపోతాయండి. కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి. హాల్ వచ్చేసి కొద్దిగా స్పేషియస్గా వచ్చిందండి. హాలు పక్కనే డైనింగ్ కూడా వచ్చింది. ఇది మీరు చూస్తున్నది డైనింగ్ ఏరియా అనమాట. ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు. మోడల్ బాగుందండి. వాస్తుపరంగా ఉంది. 100% వాస్తు ఉంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఉంది. నేను ఈ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ కాడి నుంచి చూస్తున్నానండి. క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. రెడ్ బ్రిక్స్తోనే కన్స్ట్రక్షన్ చేశారండి. మంచినీళ్ళ కట్టుబడి. ఇక్కడ బోర్ కూడా ఉందండి. మున్సిపాలిటీ కనెక్షన్ కూడా వచ్చిద్ది. వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. మంచి క్లాస్ లొకేషను.
ఇటు అమరావతి రోడ్డుకి వెళ్ళాలన్నా కొట్టిపాడుకి వెళ్ళాలన్నా సాయిబాబా రోడ్డుకి వెళ్ళాలన్నా మంచి యాక్సెసిబుల్ రోడ్స్ ఉన్నాయండి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండిద్ది. రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో కూడా మీరు రీసేల్ చేసుకోవాలన్నా కూడా వెంటనే సేల్ అయ్యే లొకేషన్ అండి ఇది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ పై కనబడుతున్న నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. త్వరపడండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ గుంటూరు సిటీ రియల్టర్.